ఒక అమ్మాయి చనిపోదాం అనుకుని ఒక కొండ మీదకి వెళ్ళి దూకడానికి సిద్ధంగా ఉంటుంది. ఈలోపు తన కాళ్ళ దగ్గర ఏదో మెరుస్తున్నట్టుగా కనిపించిందనమాట. దాన్ని తీయడానికి అక్కడున్న చిన్న చిన్న రాళ్ళ సహాయంతో తవ్వి తవ్వి తీస్తుంది. అది చూడ్డానికి ఒక ద్వీపంలాగా ఉంటుంది. దానికి అంటుకున్న దుమ్ముని దులిపే ప్రయత్నంలో ఆ దీపంలోంచి ఒక వెలుగొచ్చి అందులోంచి ఒక దెయ్యం అయితే బయటకు వస్తుంది. ఎవరు నువ్వు అని అడుగుతుంది ఆ దెయ్యాన్ని. నేను ఒక దెయ్యాన్ని అని సమాధానం చెప్తుంది. నువ్వు ఇప్పుడు చచ్చిపోయావు అనుకో, నీకు కాబోయే స్నేహితురాలిని అని కూడా చెప్తుందనమాట. అసలు నువ్వెందుకు చావాలనుకుంటున్నావు అని అడుగుతుంది ఆ దెయ్యం. అప్పుడు ఆ అమ్మాయి, నా మనసుకు అసలు సుఖం అనేదే లేదు. చేసుకున్న మొగుడు, కన్న పిల్లలు కూడా నన్ను అసలు అర్థం చేసుకోవట్లేదు. ఆఫీస్లో నేను ఎంత కష్టపడి పనిచేసినా అక్కడ ఉన్న వాళ్ళు నన్ను అస్సలు గుర్తించట్లేదు. అసలు నాకు ఎక్కడా కూడా విలువ లేదు. విలువ లేని చోట నేను బతకలేను అనుకుని చచ్చిపోదాం అనుకుంటున్నాను అని చెప్తుంది ఆ అమ్మాయి. అప్పుడు ఆ దెయ్యం, నిన్ను అర్థం చేసుకోవట్లేదు అని నువ్వు అంటున్నావు కదా, అసలు నిన్ను అర్థం చేసుకోవాల్సిన అవసరం అవతల వాళ్ళకి ఏముంది? నిన్ను అర్థం చేసుకునే ప్రయత్నం ఎవరైనా చెయ్యాలి అంటే నీ అవసరం వాళ్ళకి ఉండాలి కదా. ఎందుకంటే అవసరం లేనిదే ఎవరికి ఏ పని చెయ్యరు. ఎంత సొంత వారైనా సరే నిన్ను అర్థం చేసుకోవాలనే రూల్ ఏం లేదు కదా అని చెప్తుందనమాట. దీని సెకండ్ పార్ట్ ఉంది, అది నెక్స్ట్ వీడియో.